బ్రహ్మశక్తి జ్యోతి స్వరూప శక్తి, జ్యోతి స్వరూపం నీలోనే ఉందని గురువు చెప్తున్నాడు. ఎలా ఉందంటే భూమధ్య స్థానంలో జ్యోతి రూపంగా ఉంది అని చెప్పాడు. ఆ జ్యోతి హృదయంలో బొటరేదంతా కొడిగా ఎలుగుతుంది అని. అదే నేను అది కనుక ఎవరు నమ్ముతాడో 100కి 100 పాళ్ళు వాడు బ్రహ్మ అవుతున్నాడు. వాడికి ఏ రూపం లేదు, జ్యోతి స్వరూపుడైపోతున్నాడు. జ్యోతి స్వరూపుడై జ్యోతిలో ఐక్యం అవుతున్నాడు. అది ఎట్లా అవుతాడు? నామట నేను జ్యోతి స్వరూపుణ్ణి, నా గురువు నాకు నువ్వు జ్యోతి స్వరూపుడు అనే చెప్పాడు. అందువల్ల నేను జ్యోతి స్వరూపుణ్ణి. పుట్టక తలకి జ్యోతి స్వరూపుణ్ణి, పుట్టినాక జ్యోతి స్వరూపుణ్ణి, పుట్టి మళ్ళా చచ్చినాక జ్యోతి స్వరూపుణ్ణి. ఇది పుట్టక తలకి ఎట్టుందో తెలియదు, పుట్టినాక ఎట్టుందో తెలియదు, చనిపోయినాక ఎట్టుందో తెలియదు. దాన్ని మనలో ఉన్న జ్యోతి స్వరూపాన్ని ఈ కామకరావతులు, అరిసట్టు మృగాదులు, త్రిగుణాలు, మదం, మోహం, మత్తరం, అహంకారం, అభిమానం ఇవన్నీ కూడా కలుసుకొని దాని చుట్టూ మూసుకే తెలియదు. దాని చుట్టూ మూసుకుని ఆత్మస్వరూపాన్ని కారాకుండా చేసింది. అయితే ఆత్మస్వరూపం ఉంది, ఈ మూసేసినా దాని బయటకు వెళ్తే ఉంది, బయటపడకుండా ఎవరికి తెలియకుండా ఉంది, జీవుడికి తెలియకుండా ఉంది. అది ఈ జీవుడి సుకృతం మంచిదై, పూర్వజన్మ సుకృతం మంచిదై ఒక గురువు దొరుకుతాడు. ఆ గురువు కొన్ని రోజులు చూసి బ్రహ్మోపదేశం చేస్తాడు. చేసినంత మాత్రం నాకు వచ్చిందిలే, నాకు ఇంకేమైనా అనుకుంటే కాదు. దాన్ని ఎట్లా చెప్పాడో అట్లా సాధన చేయాలి. చెయ్యను మధ్య స్థానంలో
చుక్కలు వేసినట్టు, వాయసువాయాలు కాసినట్టు, చిచ్చుబుడ్లు కాసినట్లు ఇలా మనకి అవగతం అవుతాయి. మనం వాటిని చూస్తూ ఆనందపడుతూ ఉంటాం. ఆమెని వదిలిపెట్టకూడదు. ఆమెని పెద్ద చేసుకుంటూ పోవాలి. పెద్ద చేసుకుంటూ పోయే కొంది జ్యోతి స్వరూపం పెద్దదవుతుంది. జ్యోతి ప్రకాశం పెద్దవుతుంది. అది పెద్దదయ్యే కొంది మీ లోపల కామక్రోధాదులు కానీ, అహంకారం, మమకారం, గర్వాలు కానీ, రాజ తామస గుణాలు కానీ ఏమీ ఉండవు. కానీ మేబీ ఒక్కోటి నశించిపోతాయి. ఆఖరికి ఏ ఉండవు నీరు. రబ్బా నాలో కానీ లేకుండా పోయినాయా, నేను బతికేటట్లా అంత శూన్యమైపోయింది నా హృదయంలో. నేను ఎట్ట బతకాలి, ఎవరిప్పుడు నన్ను బతికించేది అన్న ఆరాటం కలిగింది. ఆరాటం బయలుదేరితే ఆ ఆరాటమే దైవశక్తిగా మారుతుంది, దైవ స్వరూపంగా మారుతుంది. కొన్ని రోజులకి ఆ స్వరూపమే నేను అదేను బాయ్. ఆ జ్యోతి స్వరూపుడే నేనే, నీలో ఉన్న ప్రేమ స్వరూపుడే నేనే, నీలో ఉన్న ఆనందధాముని నేనే. దాన్నే బ్రహ్మం అంటారు. అది నేనే అంటుంది. ఇప్పుడు వాడు తెలియకలోడై జాగ్రత్త పడి మోక్షం పొందాలన్న ఆసక్తితో వీటన్నిటిని వదిలిపెట్టేసి పక్కనెట్టి ఆ గుణ రహిత స్థానాన్ని పొందితే ఇక వాడికి ఏముండవు. అక్కడ ఏమి కానరావు, లోకం కానరాదు, ఇల్లు వాకిలు కానరావు, ప్రజలు కనపడరు, జగమే లేదు. కానరాకుండా శూన్యం అయిపోతుంది. అయితే శూన్యం అయిపోతే ఇప్పుడు ఎట్లా, నేనేం చేయాలి? ఏం చేసేది ఏం లేదు. ఈ జగత్తు భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, సుఖలు, సముద్రాలు, మహాపర్వతాలు మొత్తం అంతా స్మరణ. అప్పుడు మహాభయవేశం. ఇదేంద్ర దేవుడా, నేను ఒక్కడే ఉన్నానే, మా వాళ్ళు ఎడిపోయారు, దేవుళ్ళు ఎడిపోయారు, జగత్తేది, జగత్తు ఎడిపోయింది. నేను ఎక్కడ ఉంటున్నాను? ఆకాశం అనేది, సూర్యుడు ఎక్కడ, చంద్రుడు ఎక్కడ, నక్షత్రాలు ఎక్కడ? ఏమి లేకుండా వెళ్ళా.
ఇప్పుడు నేను ఎట్లా బతకాలి, నాకు ఊపిరి పోసి నన్ను బతికిచ్చేది ఎవరు అని కొంచెం ఆవేదన కలుగుతుంది. కొద్ది రోజులు కలుగుతుంది. కొద్ది రోజులు ఆవేదన కలిగిన తర్వాత ఆ ఆవేదన ఎక్కుతుంది. అది ఎక్కువయ్యి కుటుంబం తోసగా, ఏం మాట్లాడిన తోసగా, ఎక్కడ పోవటానికి ఏ దిక్కు లేక అప్పుడు గురువును పట్టుకొని ఏడుస్తాడు. స్వామి, నా సంగతి అయింది, నాకు అయిపోయింది. ఇల్లు లేదు, అగ్గి లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సముద్రాలు లేవు, మనాలు లేవు, జనమే లేదు. ఇప్పుడు నా సంగతి ఏంటి? నేను ఎక్కడున్నాను? అప్పుడు గురువుని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అప్పుడు గురువు ప్రత్యక్ష ఏదైనా, ఎందుకురా నువ్వు బాధపడతావు? మేము బాధపడము. భూమి, ఆకాశం, ప్రపంచం, జగత్తు ఇదంతా ఇక మాయ, శూన్యమే అని చెప్పాను కదా నీకు. మళ్ళీ దిట్టుపోయి నేను ఏడుస్తావు ఎందుకు? ఎప్పుడైనా ఒకనాడు మాయమైపోయింది. భూమి, ఆకాశంతో సహా సర్వం మాయమైపోయింది. దానికోసం ఏడుస్తావు అనుకున్నావు. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడ పోయేది, నా స్థితి ఏంది, నా గతి ఏంది అని అడుగుతున్నా. ఏం గతి కావాలా? ఈ స్థితిగతితో ఏం కావాలా? ఏం కావాలంట నండి. మరి మా ఇల్లు ఏది, వాకిలి ఏది, మా బంధువులు ఏది, మా తల్లిదండ్రులు ఏది, భార్య బిడ్డలు ఏది, ఎటుపోయి వీళ్ళందరూ ఇల్లు లేకపోయా? ఇప్పుడు నేను అందరి మధ్యాహ్నం ఉన్నానా? ఎక్కడున్నా? భూమిలో లేదు, ఆకాశంలో లేదు, మధ్యలో లేదు. అప్పుడు నేను ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు నాకు అది తెలియజెప్పమని. ఎందుకు భయం నువ్వు బాధపడేది? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ పోయినాను, నేను ఎక్కడున్నాను, నేను భూమి మీద ఉన్నానా, ఆకాశంలో ఉన్నానా అని ఇలా మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడా లేవు. అయితే ఎక్కడున్నాను? నీ నిజ స్వరూపంలో ఉండవు. ఇప్పుడు నీ నిజ స్వరూపంలో ఉండవు. నీ నిజ స్వరూపం ఏంటిది? జ్యోతి స్వరూపం, ప్రకాశం. ఈ ప్రకాశానికి భూమి లేదు, ఆకాశం లేదు, నీరు లేదు, నిప్పులు లేదు. ఒకరు వెలిగించేది కాదు, ఒకసారి ఆగిపోయేది కాదు. సర్వత్రా రాత్రి పనులు జ్యోతి అలా ఎదుగుతూనే ఉంది. అదే నీవు. అదే నేను గట్టి నమ్మకం కలిగి మళ్ళీ మళ్ళీ చెదిరిపోయే నమ్మకం కాకుండా స్థిరమైన నమ్మకం కలగాలి. నేను ఆత్మస్వరూపుడిని,
నేను జ్యోతి స్వరూపుడిని. ఈ స్టాండర్డ్ కాదు. నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నది స్టాండర్డ్ కాకపోతే నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యోగాలు, ఎన్ని యాగాలు, ఎన్ని యజ్ఞాలు ఏం చేసినా రావాలి. నేను జ్యోతి స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి. జ్యోతి స్వరూపుణ్ణి అనేది నా హృదయంలో జ్యోతి వెలుగుతుంది అనేది గుర్తొచ్చుకొని గీతాపారాయణ చేయడం మొదలుపెట్టాను. ప్రతి ఒక్క పదం దానిలో ఉన్న అర్థం లోపల ఉన్న జ్యోతిలోకి జరుగుతుంది. పోయి అట్లా తగలంగా ముందుకి నేనే జ్యోతి స్వరూపుడిని అనేది నీకు స్థిరపడుతుంది. స్థిరమైన తర్వాత నీ పనులను మామూలుగా చేసుకుంటూనే ఉండేది. సంసారంలో చేసుకుంటూనే ఉండేది. కానీ నేను జ్యోతి స్వరూపుణ్ణి. నేను జ్యోతి స్వరూపమై సంసారంలో కర్మలు చేసుకుంటాను. అంతే. ఇప్పుడు స్థిరమైపోతుందో అప్పుడు నీకు కదా భయం లేదు, బాధ లేదు. నేను ఎవరుండాడు అన్న బాధ లేదు, దిగులు పడలేదు, విచారం పడలేదు. నేను జ్యోతి స్వరూపుడు. అప్పుడు అది నీకు ప్రత్యక్షంగా కనపడుతుంది. జ్యోతి స్వరూపం అనేది నీ శరీరం ఎంత ఉందో అంత పరిధి ఎదురుగుండా కూర్చొని నీకు కనపడు. మొట్టమొదట ఇల్లు కనపడతాయి, తర్వాత మొక్కవారు కనపడుతుంది. ఇంకా పునరు శరీరం కనపడుతుంది. ఈ శరీరంతో ఆ శరీరాన్ని చూస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఈ గంటల్లో ఏది నిజమని అప్పుడు తెలుసుకుంటుంది. ఇది ఒకటి తోర్తిత్తి, ఇది నిజమైనది కాదు, శాశ్వతమైనది అది. ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నదే శాశ్వతమైనది అని గురువు చెప్పాడు కదా. ముందు అదే నేను, ఇది నేను కాదు. ఇట్లా కొద్ది రోజులు సాధన చేయను నేను ఇది, ఈ శరీరం నేను అనేది ఊడిపోయి ఆ జ్యోతిలోకి వెళ్ళిపోతుంది. జ్యోతిలోకి వెళ్ళిపోయి జ్యోతి స్వరూపమై నిలబడుతుంది. చాలా తెల్లని. అప్పుడు నేను జ్యోతి స్వరూపుడిని. సరే, జ్యోతి స్వరూపుడిని అయితే ఎంత పొద్దు, ఎంత ఎడలుపు ఉంది అని ఆలోచిస్తే నీకు అన్నంత పొడుగు, నీకు అన్నంత ఎడలుపు ఏర్పడుతుంది. అట్టనే క్రమేపి నేను జ్యోతి స్వరూపుడినే అయిపోతాం. ఎవరో నా ఎదురు తిరిగి ఈ ఆంజనేయ జ్యోతి స్వరూపుడు ఉంటాడు, ఓంకార స్వరూపుడు ఉంటాడు,
ఏదైతే చెప్పడం చేస్తున్నాం అని అనుకుంటాడు, పక్కన ఎదురుగా ఉంటాడు. సరే ఇట్లా అనుకునే అనుకునే ఈ మాటలు ఎక్కువ అవుతా ఉంటాయి. ఎక్కువ తను ఆలోచిస్తాడు, ఎందుకు ఇలా నన్ను, నేను ఆత్మస్వరూపుడినే కదా, జ్యోతి స్వరూపుడినే కదా, నన్ను చంద్రులు ఎందుకు నన్ను ఎలా అంటున్నారు, పిచ్చోడుని, మగవాడని, కుంటోడు, గుడ్డోడని అంటున్నారు అని కూర్చొని నువ్వు ఆత్మతో ఆలోచించినట్టయితే ఆత్మ నీ ఎదురుగుండా కూర్చొని పక్క నవ్వుతుంది. ఇచ్చాడా ఎందుకని వాళ్ళు ఎవరు ఏదో అన్నారని భయపడతావు, బాధపడతావు. వాళ్ళు అన్నీ బట్టి ఇప్పుడు నేనుగా నిలబడ్డావు, అది నిశ్చయం, అదే జ్యోతిస్వరూపం, అదే నేను నిజస్వరూపం. ఇది ఎప్పటికాలం నుంచి ఉందంటే ఎంతకాలం నుంచి ఉందో, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అది అలానే అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు వారికి నక్షక భయం వదిలిపోతుంది. ఇక వారి హృదయం అంతా ఆనందమే, సంతోషభరితమే, ప్రేమస్వరూపమే. ఎదురుగా ఉండడాన్ని ఏదైనా విరుద్ధంగా ఉందనుకో, అట్లా ఆగుంటే ఆ విరుద్ధంగా ఉంది ఆగిపోతుంది. నీకు ఇక్కడ విరుద్ధాలు, వ్యతిరేకాలు ఏం కనపడవు. ఒకవేళ ఏదన్నా విరుద్ధంగా యథార్థంగా వచ్చి అడ్డగోలుగా నుంచుందనుకో, ఒకసారి సంకల్పం చేసుకున్నాడు మరి ఎక్కడ దాని అని ఎగిరిపోతుంది. ఇది ఏమి భయపెట్టేది ఇక్కడ శాశ్వత స్వరూపుడే, చావు పుట్టుకలే స్వరూపుడు అవుతాయి. ఏ జన్మలేవు, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అవన్నీ లేవు. ఉడదే అసలు స్వరూపం, జ్యోతి స్వరూపమే. ఇది ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, అనాది. అనాది అంటే ఎప్పుడు? ఈ జగత్ అంతటికే ముందర అనాది. అప్పుడు ఆలపించింది. సరే అక్కడ పనికర ఆనందపడుతూ కళ్ళు మూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ధ్యానంలో ఉంటే ధ్యానంలో ఉన్న ఆనందం గంటలు రోజులు ఉండబెట్టింది. ఒక రోజున్న ఆ ఆనందానికి చాలదు, 2 రోజులున్నా చాలదు, 3 రోజులున్నా చాలదు. అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది వెనుక. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 1 సంవత్సరం, 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 1 సంవత్
3 రోజులు మీ అన్నం తినకపోతే ఎట్లా బతుకుతావు? నీ ఎలా ఉండవు నువ్వు? అన్నం తింటలేదేంటి? ఇవాడికి 3 రోజులు అన్నం తిని నీ శరీరం ఎట్లా బతుకుతుంది అంటారు మన వాళ్ళు. ఏంద్రా నేను పొద్దున్నే అంటాను, వీళ్ళేంది నువ్వు అన్నది లేదు, నువ్వు ఎట్లా బతుకుతావు, నీ శరీరం ఎట్లా నిలుస్తుంది అంటారేం కదా వీళ్ళు. బాయ్ మీరు అరవాకనే ద్వారా నేను పొద్దున్నే అన్నం తిన్నా, నాకే ఇబ్బంది లేదు అంటాడు కానీ వీళ్ళు నమ్మరు కదా. నమ్మక పని ఇంతే. ఇది మీరు ఎన్నైనా చెప్పని ఇది ఇంతే అంటాడు. అట్లా వెళ్ళిపోతుంది. ఇలా ఉండే కొద్ది రోజులు పెరుగుతూ ఉంటాయి. ఇక నిద్ర అనేది ఉండదు. ఆనందో బ్రహ్మ, నీ హృదయం అంతా ఆనందమే, శరీర నకసిక పర్యంతం ఆనందమే. వార్త నాకే పనిలేమే కాళ్ళు మూసుకొని కాలకుండా కూర్చుంటాం. ఎప్పుడో ఉన్నాను చేయకుండా ఎప్పుడో ఒకసారి నవ్వుతుంది. ఇలాంటి స్థితికి మనం రావాలి అందరం. పారాయణం చేసుకో, సత్సంగం చేయి, పుస్తకాలు చదువు, గీత పారాయణం చెయ్యి, ఏమన్నా చేయి, చేసుకుంటాడు. ఉపన్యాసాలు విను, చేతనైతే చెప్పు. ఇప్పుడు సత్సంగంలోనే ఉండాలి శరీరం. ఎప్పుడు సత్సంగంలో ఉండేటప్పటికి శరీర పట్ట పగలైపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలా అనుకుంటాడు. ఏం చేయాలి అనుకునేది ఏముంటాడు? ఏం జరుగుతుందో చూస్తుండక ముందర ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి. అదే జరిగేదే నువ్వు చేసేది. జరగదని నువ్వేం చేయలేవు. ఇన్ని వ్యవహారాలు నీకెందుకు? కామ్గా కూర్చో. ఏ టయానికి ఏం కావాలో నీకు వచ్చేది ముందు నిల్చుంటారు. ఆహారం కావాలా, మంచిగా కావాలా, అదే వచ్చి కూర్చోండి. ఇలాంటివన్నీ నీకు స్వతహా ఏర్పడతాయి. వీటన్నిటి బయట పెట్టి అందరికీ చెప్పి భయపెట్టద్దు. ఎవరికి చెప్పద్దు, భయపెట్టద్దు. భయపెట్టావో ఏంటి మంచిని, ఆ భయం రెండింతలే నీకు తగలకూడదు. భయపెట్టద్దు. నీ స్వరూపంతో పోతుంది. నీ నోట్లో ఏ మాట వచ్చిందో జరుగుతుంది. నేను అనాలి, ఏ మాట అనాలా అని కాదు నువ్వు అనేది. నువ్వు గమనిపోతుంటావు, ఒక విచిత్రాన్ని చూసి దాని గురించి ఏదో మాట అంటావు. అదంతే, అంతటితో సరి. అట్లా ఉంటుంది వ్యవహారాలు. అయ్యో నేను ఈ మాత్రంకి ఇది అయిందే, తప్పు జరిగిందే, వాళ్ళ బాధ జరిగిందే, ఇది దోషం కదా అనుకోవాల్సిన పని లేదు. అది నీకు గలగల, నీ ఆత్మస్వరూపానికి కలిగింది అంతే. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు అని అంటారు. అంతే. దీనికి మనం
శాశక్తుల శక్తినంతా వడగట్టి బిగ్గబట్టి దాన్ని పొందాలి. ఓదితే ఇక నీకు జ్యోతి లేదు, ఆత్మ లేదు, అంతా ఒకటి, అంతా ప్రాణం అయిపోయింది. ఇది పొందటం నాకు కష్టం. మనసు కుదిరి మరణం మీద భయం, మోక్షం మీద ప్రీతి కలిగితే అయ్యి వచ్చి ప్రతి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి కావాలో దీనికి అవన్నీ వచ్చేయ ప్రతి. నువ్వేం చేయాల్సిన పని లేదు. దీన్ని మనందరం సాధన చేసి సంపాదించుకోవాలి. పౌలు చేసుకో, రైతులు చేసుకో, ఇప్పుడన్నా చేయి. సాధన చేసి ఈ శక్తిని బయటపడించుకోవాలి. అంటే బయటపడేది ఎట్లా? నువ్వు ఇప్పుడు జీవుడిగా ఉన్నావు, నేను నటితే జీవుడే అని అంటావు. ఇది క్రమేపీ నేను జీవుని కాదు, నేను దేవుణ్ణి అనేది తెరవైపోతుంది. కొంతకాలాలు నేను జీవుని కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుడు నేనే అనేది స్థిరమైపోతుంది. అట్లా స్థిరమయ్యే సాధన చేయాలి. అట్లా సాధన చేస్తే మనం అందరం ముక్తి పొందగలం. సరే, చాలా పొందిపోయింది. అది
ఓం.